జగన్ ఢిల్లీ వెళ్తానన్నటువంటి అంశం చాలా క్లియర్. ఎందుకు వెళ్తానన్నాడు ఢిల్లీకి అంటే, ఇక్కడ ఉన్నటువంటి అంశాలు అక్కడ పార్లమెంట్ సెషన్ జరుగుతున్నప్పుడు అన్ని పార్టీలు అక్కడ ఉంటాయి కాబట్టి వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళడం, అలాగే గత 45 రోజుల నుండి జరుగుతున్నటువంటి హింసాకాండ, విగ్రహాల ధ్వంసం, శిలాఫలకాల ధ్వంసం, పార్టీలు రంగులు వేసేసుకోవటం, అట్లాగే దాడులు చేయటం, తలకాయలు పగలగొట్టడం, అలాగే చివరికి హత్యలకు సంబంధించినటువంటి వీటన్నిటి అక్కడ తీసుకెళ్ళడం. అయితే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఏది ఢిల్లీకి వెళ్ళడం అంటే అసెంబ్లీని వదిలేసిపోవటం. అసెంబ్లీకి అయితే అటెండ్ అవుతాడు కదా, ఇప్పుడు బుధవారం ఒక్కరోజు అతను ఉండండి. ఇప్పుడు ఫస్ట్ రోజు అటెండ్ అవుతాడు గవర్నర్ ప్రసంగం, రెండో రోజున దాని మీద ధన్యవాదాల తీర్మానంలో ఉంటాడు, మూడో రోజున బుధవారం అటు వెళ్ళి మళ్ళీ గురువారానికి వచ్చేస్తారు కదా, శుక్రవారం దాకా సమావేశాలు ఉన్నాయి కదా. కాకపోతే తిమ్మిని బమ్మిని చేసే వార్తాక్రమం ఉంటుంది కదా, ఏదో మొక్కుబడిగా వస్తాడు ఇట్లాంటిది. మొక్కుబడిగా వచ్చేది ఏంది, అందులో ఏమైనా ప్రత్యేకించి రాసి ఉంటుందా అంటే, ఒక నెగిటివిటీ క్రియేట్ చేసేటటువంటి క్రమంలో సాగుతూ ఉండేటటువంటి కథ నడుస్తూనే ఉంది.